మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభువు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి కూడి వచ్చిన మీ అందరికీ కృపా సమాధానమును కలుగునుగాక. ఆమెన్. మనకందరికీ బాగా అలవాటు ఏమిటో ఒకటి చెప్పగలుగుతారా? పట్టుబడకుండా అబద్ధాలు ఆడే అలవాటు. దొరకకుండా అబద్ధాలు ఆడి ఎస్కేప్ అయ్యటం, అది నిజంగా అది చాలా గొప్ప టాలెంట్ అండి మీ అందరికీ కదా. హ్యావెంట్ వి ఆల్ లైడ్ వితౌట్ బీయింగ్ కాట్? అబద్ధాలు ఆడేమా దొరకకుండా? మరి అబద్ధము ఆడని వాడిని నమ్ముతారా, అబద్ధం ఆడేవాడిని నమ్ముతారా? అబద్ధం ఆడని వాడిని నమ్మము, కానీ అబద్ధం ఆడేవాడిని మాత్రమే మనము నమ్ముతాము. అదేమిటో చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మనకి. అరే, దేవుడు ఎన్నడూ అబద్ధం ఆడడు. మళ్ళీ ఆయన దగ్గరకు పోరేందో మళ్ళీ సమస్య ఉంటే ఒక్కసారి ఊహించుకోండి, అబద్ధాలకి కూడా అవార్డ్స్ ఉంటే ఎంత బాగుంటాయి. షెల్ఫ్లు మొత్తము, ఎందుకంటే రోజు మనం ఏదో ఒకసారి ఏదో ఒక పూట అబద్ధం ఆడుతూనే ఉంటాం. వి ఆల్ లై. There is not a day that goes in our life without lying. Is there any day that goes without lying in your life? ఒక్క మాట నేను ఏం చెప్తున్నానంటే, మీ అబద్ధాలు హాని కలిగిస్తాయి అని దయచేసి జ్ఞాపకము చేసుకోండి. మీ అబద్ధాలు ఒకరిని గాయపరుస్తాయి అని జ్ఞాపకము చేసుకోండి. Your lies can harm people. Your lies can break relationships. Your lies can break trust. విశ్వాసాన్ని కూడా తీసివేయగలుగుతాయి అబద్ధాలు. నమ్మకాన్ని తుడిచివేయగలుగుతాయి అబద్ధాలు. ఎంతో శ్రమల్లో నెట్టివేస్తాయి అబద్ధాలు. లైస్ హ్యావ్ గ్రేట్ కాన్సిక్వెన్సెస్. అబద్ధము ద్వారా వచ్చే పరిణామాలు చాలా భయంకరమైనవి. అది జ్ఞాపకము చేసుకోండి. అబద్ధాల వలన ఇప్పుడైతే మనం ఎస్కేప్ అయ్యాము, కానీ ఒకరోజు ఎస్కేప్ అయ్యే ఛాన్సు మన జీవితంలో లేదు. ఎంతమంది నిజంగా ప్రమాణం చేశారండి పెళ్ళినాడు? ఎందుకో ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, ఒకవేళ మీరు ఇచ్చే ప్రమాణాలు అందులో నిజము లేకపోతే ప్రమాణము చేయకండమ్మా, మనవి చేస్తున్నాను. If your promise, there is no truth in what you promise, please do not promise, because the consequences after that will be too bitter to bear. చాలా చేదుగా ఉంటాయి ఆ తర్వాత పరిణామాలు. ఎంతమంది నిజంగా చెప్తున్నాను, వివాహము కలిగిన వారు ముఖములో సంతోషము లేదు. అయ్యా, నమ్మేనయ్యా నా భర్తని నమ్మాను, ఆయన ప్రమాణం ఇస్తే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎంత సంతోషించానో, మాటలు అన్నీ నెరవేరుస్తాడు, కానీ ఆ ప్రమాణాలన్నీ వట్టిగా మారిపోయాయ్యా. ఏం చేస్తానయ్యా, పెళ్లి చేసుకున్నాను, ఎక్కడికి పోతానయ్యా, దిక్కు లేదయ్యా, ఆడదాన్నయ్యా, పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తని విడిచిపెడితే సమాజం ఏ విధంగా, ఎన్ని అబద్ధాలు మాట్లాడాడయ్యా నా భర్త నాతో. చూడండి, ఒక్క అబద్ధము వలన ఒక్క వ్యక్తి జీవితము ఎంతగా కృంగిపోతుందో, ఎంతగా. అందుకనే అంటాను, ప్లీజ్ డోంట్ స్వేర్ ఎట్ ఆల్. దయచేసి ప్రమాణాలే చెయ్యకండి. మీ వల్ల ఏ మాట అయినా నెరవేర్చలేని ఎడలా దయచేసి ఐ స్వేర్. మనం చాలాసార్లు అంటూ ఉంటాం. నేను పోయిన సంవత్సరం కూడా ఆమంత్రంలో చెప్పాను, ప్రామిస్. ఏమిటంట చెప్పినారా ఎప్పుడైనా మీరు? ఒట్టు, అమ్మ తోడు. ఎందుకయ్యా మీ అమ్మని చంపేస్తారు మీరు? మా నాన్న తోడు, మా అమ్మ. అరే, వాళ్ళని బ్రతకనివ్వండి అయ్యా. అబద్ధాలని నమ్మకండమ్మా. అబద్ధాలు నమ్మకుండా ఉండాలంటే మనకేం కావాలో తెలుసా? వివేచన కావాలి. వివేచన కావాలంటే అది దేవుని దగ్గరే దొరుకుతుంది. ఎంతో మంది ఈరోజు అబద్ధాలకి పడుతున్నారు, కానీ సత్యానికి పడేవాడు ఎవడు దొరకటం లేదే. బైబిల్ అంతా సత్యమే, బైబిల్లో రాయబడినది అంతా సత్యమే అని తెలిసినా కూడా ఈ మాటలు నమ్మరు. కానీ మాయ మాటలు చెప్పే మనుషులు మాత్రం ఎంత తొందరగా నమ్మేస్తారో ఏందో మరి నాకు అర్థం కాదు. హౌ కెన్ యూ నాట్ బిలీవ్ గాడ్ అండ్ హిస్ వర్డ్? దేవుని మాటని నువ్వు నమ్మకుండా మనుషులు నమ్మితే వాడు ఏం చేస్తాడు? నీకు ఏం చేస్తాడు చెప్పండి?
ఇఫ్ యు ట్రస్ట్ మ్యాన్ మోర్ దెన్ గాడ్, యూ విల్ బి డిసీవ్డ్. ఏదో ఒక రోజు మోసం చేసి వెళ్తాడు వాడు, వెళతారు, ఖచ్చితంగా చేస్తారు మోసం. బైబిల్లో ఏమంటాడు? నీ అవును అవునుగా, నీ కాదు కాదుగా ఉండనిము, దానికి మించినది ఏదైనా నీ నోటిలో నుండి వచ్చిన ఎడల అది దుష్టుని నుండి వచ్చినది. అమ్మా, దుష్టుడిగా ఉండకండి, దుష్టురాలుగా ఉండకండి అమ్మా మీ జీవితాల్లో. లైస్ ఆర్ టేరింగ్ ఫ్యామిలీస్, లైస్ ఆర్ టేరింగ్ లైవ్స్, లైస్ ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ లైవ్స్. సో ఐ ప్రే అండ్ ఐ ప్లీడ్ విత్ ఈచ్ వన్ ఆఫ్ యూ, be true to yourself, be honest to yourself, be sincere to yourself. God will bless you. నిజాయితీగా ఉండండి. అరే, మీకు మీరే నిజాయితీగా ఉండకపోతే ఎలా బిలీవ్ మీ, ఊరుకోండి బ్రదర్. You yourself are not true to yourself and you expect me to believe you? How can I put my trust in a person who does not stand on his own word? That is the greatest lie everybody is falling for. Believe me. What is there that I should believe in you? What truth is there that I should believe you rather than believing my God? ఎంత కష్టమైన నిజమే చెప్పండి, ఎంత ఇబ్బంది అయిన నిజమే చెప్పండి. నువ్వు నిజము చెప్పటం వల్ల నీకు ఇబ్బంది కలిగినా కలగని, కానీ ఆ తర్వాత నీకు మేలే మిగులుతుంది, మేలే కలుగుతుంది. ఒక్క అబద్ధముని కప్పుకోవటానికి 1000 అబద్ధములు చెప్పవలసిన అవసరం ఉంటుంది. దయచేసి అలాంటి దరిద్రమైన స్థితిలో మనం ఉండకూడదండి. ఒక్క అబద్ధము కప్పుకోవటానికి మరలా అబద్ధం అబద్ధం అబద్ధం. ఒక రోజు దొరికిపోతే ఉమ్మి వేస్తారండి మన ముఖం మీద జనులు. ఎంత దౌర్భాగ్యం అంటే, దేవుని మీద ఒట్టు ఏమిటంట చెప్పినారు ఎప్పుడైనా? గాడ్ ప్రామిస్. చిన్నగా ఉన్నప్పుడు అనుంటావా లేదా? గాడ్ ప్రామిస్. హౌ డేర్ వి ప్రామిస్ ఆన్ గాడ్? దేవుని మీద ఎలా ప్రమాణము చేస్తామండి? నువ్వు నిజంగా దేవుని మీద ప్రమాణము చేస్తే ప్రాణమునైనా పణంగా పెట్టు, కానీ అబద్ధం మాత్రం ఆడకు. అట్టి స్థితిలో ఉంటేనే దేవుని మీద ప్రమాణము చెయ్యి. ఎవరికైనా ఇన్ గాడ్స్ నేమ్ ఐ ప్రామిస్ బ్రదర్ అన్నప్పుడు దయచేసి ఆ ఒక్క మాటని, ఎందుకంటే పెళ్లి ప్రమాణాలు మనం దేవుని నామములో చేస్తామండి. ఎవ్రీ మ్యారేజ్ వావ్ ఈజ్ డన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ఐ ప్రే దట్ యు ఫుల్ఫిల్ యువర్ వావ్స్. భయంకరమైన రోజుల్లో మనము జీవిస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా వీఆర్ లివింగ్ ఇన్ లైజ్. మన బ్రతుకంతా అబద్ధాలు చుట్టే తిరుగుతున్నది. వాళ్ళు ప్రమాణము చేస్తున్నప్పుడు ఎంత నిర్లక్ష్యంగా ప్రమాణము చేస్తున్నారో. ఏమిటంట? జీవితకాలం అంతా నేను నీకు తోడై ఉంటానండి, దేవుని సాక్షిగా ప్రమాణము చేస్తున్నాను. డోంట్ యు థింక్ గాడ్ విల్ ఆస్క్ యూ అన్ అకౌంట్? లెక్క అడుగుతాడా అడగడేంటి దేవుడు మీరు చేసిన వట్టి ప్రమాణాలకి? అందుకనే అంటాను, ఇక్కడ అబద్ధము చెప్పి తప్పించుకోగలుగుతాము, కానీ బిలీవ్ మీ, ఎవ్రీ మ్యాన్ ఈస్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఫర్ ఎవ్రీ లై హీ హెస్ స్పోకెన్ హీ విల్ గివ్ ఎన్ అకౌంట్ ఫర్. తప్పకుండా లెక్క చెప్పవలసిన రోజు వస్తుంది. సిన్సియారిటీ లేకుండా, సత్యము లేకుండా పలికిన ప్రతి మాటకి విమర్శ దినము నాడు లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎంతమంది వస్తారో తెలుసా? సహాయం కోసం వస్తారు. కొంతమంది భలే నటించేస్తారండి. ఒక్కడు చేసిన ఆ అబద్ధపు పని వల్ల మిగతా వాళ్ళని కూడా నమ్మటము కష్టం అయిపోతుంది. అందుకనే అంటాను, యువర్ లైస్ ఆర్ పుట్టింగ్ అదర్ పీపుల్స్ లైవ్స్ ఇన్ జెపర్డీ. నీ అబద్ధము వేరే వాళ్ళకి కూడా సహాయముని చేయనివ్వకుండా మనుషుల యొక్క ఆలోచన మనస్తత్వముని మార్చివేసేస్తుంది. అందరూ ఒకటే, చిచి ఎవరికి సహాయం చేయకపోవటమే మేలు అనుకునేలాగా పరిస్థితికి మేము వచ్చేస్తున్నాము. నీ అబద్ధము వలన, నమ్మి మోసం చేయటం వలన అందరూ ఇంతే అనుకునేలాగా చేసి ఎవరికి సహాయం అందుకోకుండా జరుగుతుంది. Your lie is causing harm not only to you but to the other person also. నీ ఒక్కడికే కాదు అది కీడు చేస్తుంది, కీడు చేయని వాడికి కూడా నీ అబద్ధము కీడు చేయులాగా చేస్తుంది. ఆ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి. Your words will declare whether you are righteous or you are not righteous.
నీ మాటే అంట దేవుని ముందు నీతిమంతురాలుగా నీతిమంతుడుగా నిలబెడుతుందంట. నీ మాటలే అపరాధిగా దేవుని ముందు నిలబెడుతుందంట.